పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చెయ్యాల కదా, మరి పెద్ద మనిషి ఏం చేస్తున్నాడో అరుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? నా అరుచుకున్నాడు అచంక కానీ ఆ ముసలిదానికి ఫోన్ చేసి మాపటాలకు గోళంలో నీళ్లు పట్ట అని చెప్పు నల్ల వచ్చేది ఉంటే, అరే పొద్దున కాంచెలు చూసినా మరి నల్ల ఏనే లేదు, మరి ఏం చేస్తాడో ఏమో నల్లాలు వేస్తాడు. అట్లనే మాపటాలకు బర్రకింత గడ్డి వేసి టీవీలో ముంగడ కూర్చొని సీరియల్లో సోకులా వాడు అని చెప్పు. ఎప్పుడు చూడ టీవీలో మూతి పెట్టి సీరియల్ చూసుకుంటుంటా అంటే ఆ ముసలి దాన్ని వచ్చామా నువ్వు. తట్టాపాయలం కోడి పెట్టాపాయలం అనుకుంటా నువ్వు పెట్టుపోతున్నాయి మరి మూటెముళ్ళ చదువుకున్న బానే. నేను మన కవితక్క దగ్గరికి పోయేస్తా. అరే ఆమె ఒక్క తీరుగా బాధపడబట్టింది. అరే ఆమె తోడబుట్టిన వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేరా, చుట్టాలు పక్కాలు కూడా ఎవ్వరు కూడా మందలిస్తలేరాట. అందుకే జరసేపు ఆమెను ఓదార్చి అరే కట్టమైంది నిట్టూరమైంది అని అడిగద్దామని పోతానా. అగో మన కొమరే తాత పెద్ద బిడ్డ కవితక్కకి ఏమైందటనే? గామెందుకు ఎక్కెడుస్తున్నది? నువ్వు ఏం చేస్తావు చెప్పు? నువ్వు ఆడ కూర్చొని వార్తలు చదువుతావు కాబట్టి బతికిపోయావు, లేకుంటే నువ్వు ఊళ్ళింటి చదువుంటే నానే దుద్దేశావు లేదానా. కనీసం నిన్ను ఎవడ పరిగ పచ్చలేరు అందుకు కూడా పిలవకపోదురు. నీ పిల్లి మొక్కంలో నువ్వు ఏం బతుకుతావు? ఇంకా నీ అందానికి ఆ కుర్చీలో కూర్చొని నమస్తే శరణార్థులు అని వార్తలు చదువుతాను. ఏ తిక్క తిక్కగా ఉన్నదా ముసలోడా? నిన్నేమన్నానని గతగానం చెప్పుకుంటున్నావు చెప్పు? కవితక్క అంటే మన చిన్న తాత పెద్ద బిడ్డ కవితక్క అని నీకు నేను చెప్పిందానే. నా చిన్ననాటి దోస్తు మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ వాళ్ళ బిడ్డ కల్వకుంట్ల కవితక్క గురించి చెప్తారా నేను. ఆగో గామెందుకు ఎక్కెడుతాంది? నువ్వు ఏమని ఓదారుస్తావు? నేను చెప్పుడు కాదు, మన కల్వకుంట్ల కవితక్కే చెప్తాంది. ఇను కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష నా సస్పెన్షన్ని పొలిటికల్గా వాడుకోవాలని ఈ బీఆర్ఎస్ పార్టీలో వచ్చినటువంటి చీలికలను చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ప్రత్యేకించి వారు నాపై చేస్తున్న ఆరోపణ అధ్యక్ష, ఇది ఆస్తుల పంచాయతీ, ఆత్మగౌరవం పంచాయతీ కాదని చెప్తా ఉన్నారు అధ్యక్ష. నేను ఇవాళ మీ ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్న అధ్యక్ష. అధ్యక్ష నాకు దైవ భీతి ఎక్కువ అధ్యక్ష, దైవ భక్తురాలు నేను. లక్ష్మీ నరసింహస్వామి మా ఇంటి దేవుడు అధ్యక్ష. ఆ లక్ష్మీ నరసింహస్వామి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నా అధ్యక్ష. ఒక మహిళగా నాకు 2 కొడుకులు ఉన్నారు అధ్యక్ష, వాళ్ళిద్దరి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను. నాది ఆస్తుల పంచాయతీ కాదు అధ్యక్ష, నాది ఆత్మగౌరవం పంచాయతీ. నేను ఏ విషయమైనా, ఉద్యమకారుల విషయమైనా, బీసీల విషయమైనా, మహిళల విషయమైనా ఏదైనా నిలదీసి అడిగినా అధ్యక్ష, రేపు కూడా అడుగుతా అధ్యక్ష. అందులో ఎట్టి పరిస్థితులలో కాంప్రమైజ్ అయ్యే విషయమే లేదు అధ్యక్ష. అవో విన్నావా? ఆ అక్క ఏ ఆస్తుల కోసమో ఏ అంతస్తుల కోసమో ఆ కార్ పార్టీ నుంచి బయటికి రాలేదట, కేవలం ఆత్మగౌరవం కోసమే బయటికి వచ్చిందట. ఎరికేనా? అట్లా అని ఆ అక్క 2 కొడుకుల మీద పవనం చేసుకుంటూ చెప్పుకుంటూ బాధపడబట్టింది. అవో ఆ ముచ్చట తెలిసినప్పటి సందే నాకు మస్తు బాధ అనిపిస్తుంది. అందుకే పోయి ఆ అక్కను ఓదార్చుదామని పోతాను. అవునే, చెయ్యి పార్టీ లీడర్లు కొంతమంది అట్లని ప్రచారం చేస్తున్నారట, అందుకే కవితక్క అట్లా చెప్పుకుంటా బాధపడ్డది. ఆయన నాదొక డఫ్ట్ పిల్ల. ఆ అక్క ఏ ఆస్తుల కోసం తల్లాడనప్పుడు, ఆత్మగౌరవం కోసమే ఆ కారు పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు అట్లా గౌరవించని వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళతోటి పంచాదులు గోల్చుకోవాలి. కానీ వాళ్ళ మీద కోపంతో ఆ కారు పార్టీ నుంచి బయటకు వచ్చుడు ఎందుకు, కొత్త పార్టీ పెడతా అనుడు ఎందుకు చెప్పు? అంటే ఆమె పంచాదుల కోసానికి వాళ్ళ మీద గెలిచేటందుకు మా ప్రజలను వాడుకుందామని చూస్తుంది అన్నట్ట. అయ్యి ఉండవచ్చు మరేమో, చెప్పలేము. ఆగో నేను ఆడికి అనుకుంటూనే ఉన్నా ముసలోడా, నువ్వు అటు తిప్పి ఇటు తిప్పి ఏదో తిరకాసు పెడతావని. ఆమె కొత్త పార్టీ గురించి నీకెందుకు, వాళ్ళ పంచాయతీల గురించి నీకెందుకు చెప్పు? అదే నేను అంటానా, మా జనాల గౌరవం కోసానికో మా బీసీల బాగు కోసానికో కవితక్క కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచన చేస్తుంది అని అంటే మంచిగానే ఉన్నది. కానీ వాళ్ళ ఇంట్లో కవితక్కకు గౌరవం ఇస్తలేరు అనే ఆలోచనతో కొత్త పార్టీ పెట్టేటందుకు మా జనాల మధ్య తిరుగుతుంది అనే ఆలోచన అత్తనే నాకు ఎక్కడనో కొద్దిగా డఫ్ట్ కొడుతుంది. అరే ఇంట్లోన్న ఆడబిడ్డకే గౌరవం ఇయ్యనోళ్ళు రాష్ట్ర జనాలకు ఎట్లా గౌరవిస్తారని అక్క ఉద్దేశం కావచ్చు. నువ్వు అట్లెందుకు అంటున్నావు చెప్పు మరి? నేను ఎట్లా అనుకున్నా అనేది ముఖ్యం కాదే కొచ్చుడు ముక్కుదానా. కవితక్క కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచన ఎందుకు వస్తుంది అనేది ఆలోచించుడే ముఖ్యమైన ముచ్చట. ఇప్పుడు ఉదాహరణకు అప్పట్లో కేసీఆర్ సారు కొత్త పార్టీ పెడతాడు కారు పార్టీ అంటే దానికి ఒక ఎజెండా ఉండే. ఏంటిది? తెలంగాణను సాధించాలి అనే ఒక ఎజెండా ఉండే. ఇప్పుడు కవితక్క కొత్త పార్టీ పెడుతుంది అని అంటే ఒక ఎజెండా ఉండాలి కదా. ఏంటిది ఆ ఎజెండా?
నాకు ఇప్పుడు తెలిసిన ముచ్చట ఏంటంటే కవితక్కకు వాళ్ళ సొంత ఇంట్లో గౌరవం ఇస్తలేరు కాబట్టి కొత్త పార్టీ పెట్టి ఆ గౌరవాన్ని సంపాదించుకోవాలి అనుకుంటాందేమోనని నాకు అర్థమైంది. అది నాకు తెలుస్తుంది మరి. అవును మరి, ఇలువలేని చోట ఎంతకాలం అని ఉంటది, ఎందుకు ఉంటది చెప్పు? ఆ ఇల్లు ఇయ్యనోళ్ళు ఎవరు? నీ చుట్టాలా నా చుట్టాలా? వాళ్ళ ఇంటోళ్ళే కదా. మరి ఆ ఇంటోళ్ళే కవితక్కకు ఎందుకు ఇల్లు ఇయ్యలేకపోతాళ్ళు? ఆ ముచ్చటేందో మనకు బయటికి తెలవాలి కదా. కవితక్క అన్న చెప్పాలి, లేకుంటే వాళ్ళ ఇంటోళ్ళు అన్న చెప్పాలి. సరే ఆ ముచ్చట పక్కకు పెట్టు. నిన్ననో మొన్ననో కవితక్క మైకుల ముంగడికి వచ్చి ఏమని మాట్లాడింది? కారు పాచిలో ఒక గుంటనక్క ఉన్నది, ఆ గుంటనక్క పేరే హరీష్ రావు అని అన్నది. అట్లా అంటే ఏందన్నట్టు చెప్పు. ఇన్ని వద్దులు ఆ గుంటనక్కలు ఉన్న కారు పాచిలనే పదవులు అనుభవించింది కదా ఈ కవితక్క. అట్లా అంటే పద్ధతేనా? నువ్వే చెప్పిగా. అసలు నీ ఉద్దేశం ఏంది ముసలోడా? ఇప్పుడు ఆ కవితక్క దగ్గరికి పోయి ఓదార్స్తావా, లేకుంటే ఇవన్నీ ముచ్చట్లు ఎత్తేసేదందుకు పోతున్నావా? అది చెప్పు. ఎత్తేసేది ఏం లేదు, ఎగేసేది ఏం లేదు. కవితక్క నువ్వు ఇంతగానం బాధపడతావు కదా, మరి బయట మంది అందరూ ఏమో ఇప్పుడు దాకా నేను అన్నట్టుగానే అనుకుంటాళ్ళు. మరి వాళ్ళందరికీ ఎందుకు ఇంత ఛాన్స్ ఇస్తాను? అంతలా అయితే మన ఇద్దరం ఆకం మీ నాయన కేసీఆర్ సార్ దగ్గరికి పోయి మీ పార్టీలో నీకు గౌరవీయనలు ఎవరో వాళ్ళ ముచ్చటేందో మనం అంతా కేసీఆర్ సార్కు చెప్పుకుందాం, ఆయనే అంతా చూసుకుంటాడు, నువ్వేం నారాజు కాకు అని చెప్పి ఆ కవితక్క దగ్గరికి పోయి కేసీఆర్ సార్ దగ్గరికి తీసుకుపోదాం అనుకొని పోతాను బయలుదేరిన. కవితక్క వాళ్ళ నాయన కేసీఆర్ సార్ దగ్గరికి పోవాలని అనుకుంటే ఆమె పోదా? నువ్వే పోయి తీసుకొని పోవాలనా? అరే రేవు దక్కదానా, ఆ కవితక్క జర్రంతా నాదానుగా ఫీల్ అవుతుంది కావచ్చు. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన కాడి నుంచి ఆ వాళ్ళను వీళ్ళను మాటలు అంటలేదా? మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని పోయి వాళ్ళ నాయనతో కూర్చొని మాట్లాడతా చెప్పు. అందుకే అట్లా నువ్వేం బాధపడకక్క, నేను తీసుకొని పోతాపా కేసీఆర్ సార్ దగ్గరికి. అయ్యా కేసీఆర్ సార్ అంటే ఏంది బొక్కలేని చెయ్యి ఆయనది, ఎసొంటోళ్ళనైనా కూడా క్షమిస్తాడు, మనం మాట్లాడదాం పా అని చెప్పి ఆ కవితక్కని తీసుకొని పోదామని పోతాను. కానీ సరే కానీ క్రమ వార్తలు చదువుకో, నాకు ఆట పోతానట్టు. ఆట పిల్లగా ఆగురాని వస్తానా, ఆగు. మొన్నటి దాకా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పిన కవితక్క మొత్తానికైతే పార్టీ పెట్టుడు ఖాయమేనని చెప్పింది. అలా ఇక ఇంటి పార్టీలో అవమానం జరిగింది కాబట్టి ఆత్మగౌరవం కోసానికి పార్టీ పెడుతున్నది కానీ ఆస్తుల కోసం కాదని చెప్పుకొచ్చింది. తెలంగాణ రాష్ట్రం కోసం స్వయం పాలన కోసానికి కేసీఆర్ సార్ కారు పార్టీని పెడితే కవితక్క ఆత్మగౌరవం కోసానికి పార్టీ పెడుతుంది అన్నట్టు. చూడాలి మరి రాబోయే రోజుల్లో పార్టీ గురించిన ముచ్చట్లు ఇంకేం చెప్తుందో తెలియదు కానీ ఎవరు పార్టీ పెట్టినా ఓట్ల కోసం అధికారం కోసం కాకుండా ప్రజల కోసం పనిచేస్తేనే ప్రజలు ఆదరిస్తారు, రాజకీయంగా అవకాశం కల్పిస్తారు. ఏమంటారు?